హలో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఎప్పుడైనా ఇంతవరకు మీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కాపీరైట్ స్ట్రైక్ పడిందా లేదా అనేది కామెంట్ చేయండి. సో చాలా మంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారు, కాపీరైట్ పడకుండా ఎట్లా వీడియోస్ చేయాలి బ్రో, అది కూడా ఒకసారి చెప్పండి, ఏమైనా టిప్స్ ఉంటాయి అంటున్నారు. అంటే ఇన్స్టాగ్రామే మనకి కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ అనే పేరుతో లేదంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వైలేషన్ అనే పేరుతో మనకి కాపీరైట్ స్ట్రైక్ వేస్తూ ఉంటుంది. దేన్ని కాపీరైట్ అని అంటారు అంటే ఒక సాంగ్ని అంటారా, వీడియోని అంటారా, అసలు దేన్ని కాపీరైట్ అంటారు అనేది చాలా మందికి తెలియట్లే. తెలిసి తెలియక వాళ్ళు రీల్స్ చేయడం వల్ల కూడా వాళ్ళ రీల్స్ మీద కూడా కాపీరైట్ స్ట్రైక్స్ పడుతున్నాయి. మీకు తెలుసో లేదా, ఇట్లా కనుక 3 కాపీరైట్ స్ట్రైక్స్ విత్ ఇన్ ది 90 days పడితే మీ ఇన్స్టాగ్రామ్ పేజే డీయాక్టివేట్ అయిపోతుంది, అంటే డైరెక్ట్ డిసేబుల్ అయిపోతుంది అన్నట్టు, డిలీట్ చేసేస్తుంది ఇన్స్టాగ్రామ్. ఈవెన్ మీరు యూట్యూబ్లో కూడా అంతే, యూట్యూబ్లో కూడా 90 రోజులలో మీకు 3 స్ట్రైకులు పడ్డాయి అంటే మీ యూట్యూబ్ ఛానల్ ఎగిరిపోతుంది. సో కాబట్టి అందుకోసమనే ఈ వీడియోలో నేను మీకు అసలు కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి, కాపీరైట్ స్ట్రైక్ ఏ సిచ్యువేషన్లో పడుతుంది మనకి, ఎట్ ది సేమ్ టైం కాపీరైట్ స్ట్రైక్ పడకుండా మనం ఎలా యూస్ చేసుకోవచ్చు వేరే వాళ్ళ కంటెంట్ అనేది మీకు చెప్తా. సో కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది కంటెంట్. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, రీల్స్ మీవి తొందరగా వైరల్ అవ్వాలంటే దీనికి చాలా రీజన్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. సో వాటిని మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దీనికి సంబంధించిన వీడియో నేను ఎండ్ స్క్రీన్స్లో ఇచ్చిన. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన కంటెంట్ చూసే వాళ్ళు యాక్చువల్లీ ఎక్కువ మంది ఉన్నారు. సో దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్, మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అసలు కాపీరైట్ అంటే ఏంటి అనేది ఫస్ట్ చెప్తా. అంటే వేరే వాళ్ళ కంటెంట్ని వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం యూజ్ చేసుకోవడం, అంటే దానికి ఓనర్స్ మనం కాదు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలు కానీ, అంటే సినిమాలో ఉన్న సీన్స్ని కానీ లేదంటే సాంగ్స్ని కానీ, వేరే వాళ్ళు రాసిన బుక్స్ని కానీ ఆర్ వాళ్ళ స్టోరీస్ని కానీ, వేరే వాళ్ళు బిల్డ్ చేసిన సాఫ్ట్వేర్స్ కానీ, ఆర్ట్స్ని కానీ, వీడియోస్ని కానీ, రీల్స్ని కానీ, ఈవెన్ వాళ్ళ రాసిన స్టోరీ అయినా కానీ, సో ఇలా వేరే వాళ్ళ కంటెంట్ని వాళ్ళ పర్మిషన్ లేకుండా, అంటే వాళ్ళ కన్సెంట్ లేకుండా మీరు ఎప్పుడైతే వాడతారో అప్పుడు అది కాపీరైట్ కిందకు వస్తుంది. సో కాపీరైట్ అంటే ఇది. ఇప్పుడు అసలు ఎలాంటి సిచ్యువేషన్లో కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది అనేది చెప్తా. మాక్సిమం ఇన్స్టాగ్రామ్ తనంతటకు తాను కాపీరైట్ వేయదండి, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ. ఎప్పుడైతే మీరు వేరే వాళ్ళ కంటెంట్ వాడుకున్నారు, అది ఏ విధంగా ఆ కంటెంట్ని వాడి మీరు దాన్ని ఏదైనా డిస్టర్బ్ చేయడం కానీ లేదంటే దాన్ని కమర్షియల్ పర్పస్ లాగా వాడుకోవడం, అంటే మీరు వేరే వాళ్ళ కంటెంట్ని వాడుకొని మీరు డబ్బులు సంపాదించడం, అప్పుడు మరి ఓనర్కి నచ్చదు కదా. దానికి కర్త కర్మ క్రియ నేను, నా కంటెంట్ని వేరేటోడు వాడుకొని వాడు బెనిఫిట్ అవుతున్నాడు అన్నప్పుడు ఏ క్రియేటర్కి అది నచ్చదు ఓనర్కి. లేదంటే వేరే వాళ్ళ కంటెంట్ మీరు తీసుకొని దాని ఓనర్షిప్ మొత్తం నాదే అని మీరు క్లెయిమ్ చేసుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీకు కాపీరైట్ ఇష్యూ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఓనర్లే మ్యాక్సిమం కాపీరైట్ అనేది ఇష్యూ చేస్తారు, అంతేగాని ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ తనంతటకు తాను మ్యాక్సిమం వేయదు కాపీరైట్. కాపీరైట్ స్ట్రైక్ గురించి చెప్పినా కదా, ఇప్పుడు కాపీరైట్ క్లెయిమ్ గురించి మాట్లాడతా. దీనికి రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటంటే, మీరు నా ఆడియో ఏదైనా యూజ్ చేశారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య మ్యూజిక్ ఉంది, లేదంటే టీ సిరీస్ ఉంది, వాళ్ళకి సంబంధించిన మ్యూజిక్లు ఆర్ సాంగ్స్ ఉంటాయి. మీరు వాటిని కనుక వాడుకొని వీడియోస్ చేసుకున్నారనుకో, మీకు కనుక మానిటైజ్ అయ్యింది అనుకో, టీ సిరీస్ వాళ్ళు, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు, బికాజ్ ఆ ఓనర్స్ వాళ్ళు, ఆ ఆల్బమ్కి ఓనర్స్ వాళ్ళు, కాబట్టి వాళ్ళు కాపీరైట్ క్లెయిమ్ ఇష్యూ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, యూట్యూబ్లో మీకు వచ్చిన రెవెన్యూ మొత్తం ఆ కాపీరైట్ క్లెయిమ్ వేసిన ఓనర్కి వెళ్ళిపోతుంది. అంటే మీ వీడియోకి ఏం స్ట్రైక్ పడదు, కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది. బికాస్ మీరు డైరెక్ట్ వీడియోని యూజ్ చేయలేదు, జస్ట్ ఆడియో, ఆ సాంగ్ని మాత్రమే యూజ్ చేశారు, ఆ మ్యూజిక్ని మాత్రమే యూజ్ చేశారు, కాబట్టి మీకు వచ్చిన రెవెన్యూ డబ్బులు మొత్తం కాపీరైట్ ఓనర్కి వెళ్ళిపోతాయి. సాధారణంగా ఏ పేజెస్కి కాపీరైట్ స్ట్రైక్ ఆర్ కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది అనేది చెప్తా. ఇన్స్టాగ్రామ్లో ఎస్పెషల్లీ అండ్ ఈవెన్ యూట్యూబ్లో కూడా పడుతుంది మ్యాక్స్. ఇట్లాంటి వాటికి మూవీ సీన్స్ ఎవరైతే వాడతారో, ట్రాల్ పేజెస్ కానీ ఇలాంటి వాళ్ళు మూవీ సీన్స్ని వాడడము, డైరెక్ట్ సాంగ్స్ని వాడడం జరిగిందనుకో, అప్పుడు మీకు కాపీరైట్ పడుతుంది. అండ్ సీరియల్ సీన్స్ కూడా కొంతమంది, అంటే ఇంట్లో ఖాళీగా కూర్చునే వాళ్ళు సీరియల్స్కి సంబంధించిన వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటూ పెడతా ఉంటారు, చిన్న చిన్న షార్ట్ క్లిప్స్, అలాంటి వాటికి కూడా కాపీరైట్ పడుతుందండి. అండ్ బిగ్ బాస్ వీడియోస్, బిగ్ బాస్కి సంబంధించి రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఉంటారు చాలామంది కదా. సో బిగ్ బాస్లో రివ్యూస్ ఇచ్చుకోవచ్చు, మీరు జస్ట్ ఇమేజెస్ చూపించుకోవచ్చు. ఆ ఇమేజెస్లో కూడా లోగోస్ ఉండకూడదు, ఛానల్ లోగో, మా టీవీ, స్టార్ మా ఇలాంటి లోగోలు ఉండొద్దు, జస్ట్ స్క్రీన్ షాట్స్ వాడుకుంటే దానివల్ల ఏం కాదు. అండ్ క్రికెట్ వీడియోస్, మ్యాచెస్ జరుగుతూ ఉంటుంది, సో క్రికెట్కి సంబంధించిన వీడియోస్ కూడా వాడుతూ ఉంటారు, ట్రాల్ పేజెస్, లేదంటే క్రికెట్కి సంబంధించి సపరేట్ కొన్ని పేజెస్ ఉంటాయి, అలాంటి వాళ్ళు కూడా వాడుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా కాపీరైట్ పడుతుంది. అండ్ ఇంకా కొంతమంది వేరే వాళ్ళ రీల్స్ని వాడుతూ ఉంటారు కదా. ఇప్పుడు నేనే ఒకసారి కాపీరైట్ వేసిన, ఎందుకు నా రీల్స్ని వాడుకొని వాళ్ళకు ఫాలోవర్స్ ఎక్కువ వచ్చేస్తున్నారు, ఆ రీల్కి ఓనర్ నేను, సో నా పర్మిషన్ లేకుండా యూస్ చేసుకుంటున్నాడు. సో అలాంటి సిచ్యువేషన్లో నేను కూడా కాపీరైట్ స్ట్రైక్ వేసా, వెంటనే ఆ వీడియోని టేక్ డౌన్ చేసేసి. అండ్ లిరికల్ వీడియోస్, వెరీ అన్ఫార్చునేట్లీ మీకు చెప్పాల్సిందే ఇది, లిరికల్ వీడియోస్ చేసే వాళ్ళకు కూడా, అంటే మీరు సాంగ్ వాడినందుకు మీకు ఫ్యూచర్లో మానిటైజేషన్ అవ్వదు. మీకేం డైరెక్ట్ కాపీరైట్ స్ట్రైక్ పడదు. ఏది అంటిల్ అన్లెస్ మీరు డైరెక్ట్ వీడియోస్ని వాడొద్దు, ఏదన్నా ఒక సీన్కి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ వాడుకొని దాని మీద ఏదో ఒక మీరు టెక్స్ట్లు వాడుకుంటూ లిరికల్ వీడియోస్ చేసుకుంటే ఏం కాదు.
ఫ్యాన్ పేజెస్ వాళ్ళు మరి విపరీతంగా వాడుతూ ఉంటారు కదా బ్రో, వాళ్ళ హీరో ఎక్కడికి వెళ్ళినా ఆ క్లిప్స్ని పెడతా ఉంటారు, సినిమాలో సీన్స్ని పెడతా ఉంటారు అని అంటే ఫ్యాన్ పేజెస్ రన్ చేయడం వల్ల అది ఆ హీరోలకే అడ్వాంటేజ్ కదా, వాళ్ళకే బెనిఫిట్. అంటే వాళ్ళు చాలా పాపులర్ అవుతూ ఉంటారు, వాళ్ళు చాలా ఫేమస్ ఫిగర్స్ కాబట్టి ఇట్లాంటి వాటిని పట్టించుకోరు. ఇప్పుడు ఏదైనా ఒక ఆడియో లాంచ్లో జరిగింది, మీ సినిమా హీరో ఎవరైనా మాట్లాడారు, మీరు ఫ్యాన్ పేజ్ మీ హీరో మాట్లాడారు, దాన్ని మీరు ఆ లోగోతో సహా పెట్టిందనుకో ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే శ్రేయస్ మీడియా ఉందనుకోండి, కాసేపు చెప్తున్న ఎగ్జాంపుల్గా, శ్రేయస్ మీడియా వాళ్ళ కంటెంట్ వాళ్ళ కన్సెంట్ లేకుండా, వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఆడియో లాంచ్ని మొత్తం మీరు ప్లే చేసుకుంటూ వాడింది అనుకో వెంటనే కాపీరైట్ వేస్తారు. బికాజ్ ఆ ఓనర్ వాళ్ళే, ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్ వాళ్ళే, కాబట్టి వాళ్ళు మనకి కాపీరైట్ వేసే ఛాన్సెస్ ఉంది. ఈవెన్ మైత్రి మూవీ మేకర్స్, యూవీ క్రియేషన్స్, ఈ ప్రొడక్షన్ కంపెనీలన్నీ కూడా అట్లాగే వర్క్ అవుతాయి. సరే బ్రో, ఇప్పుడు ఇంకా అసలు కాపీరైట్ స్ట్రైక్ పడకుండా మేము ఎట్లా వాడాలి వాళ్ళ కంటెంట్ని అని అంటే వాళ్ళకి క్రెడిట్స్ ఇవ్వండి బ్రో, యాజ్ సింపుల్ యాజ్ దట్ కదా, గొడవ ఉండదు. అంటే మీరు ఏదైనా ఒక కంటెంట్ని ఒక క్లిప్ని మీరు వాడుకున్నారు అని అనుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ అలా మీరు దాని కింద క్యాప్షన్లో క్రెడిట్స్ ఇచ్చేయండి. దీని ఓనర్ నేను కాదు, ఫలానా ఓనర్ ఉన్నారు, సో నేను దాన్ని యూజ్ చేసుకున్నాను, ప్లీజ్ నాకు కాపీరైట్ వేయకండి అని కాపీరైట్ యాక్ట్ని మెన్షన్ చేసి అలా క్యాప్షన్ రాయండి. మీరు అలా మెన్షన్ చేస్తే మ్యాక్సిమం మీకు కాపీరైట్ వేయరు, యూనో మీరు దాని నుంచి తప్పించుకోవచ్చు. సరే, ఇప్పుడు ఇంకా టాక్టిక్స్ చెప్తా. మీరు దాన్ని కమర్షియల్గా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు, సో కాబట్టి మీకు కాపీరైట్ పడొద్దు అని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే దాని మీద లేయర్స్ యాడ్ చేయండి. అంటే మీరు ఏదైనా ఒక వీడియో క్లిప్ని వాడుతున్నారు అనుకున్నప్పుడు దాని మీద లేయర్స్ పెట్టండి. అంటే రెడ్ కలర్లో ఒక షైన్ వచ్చేలాగా, లేదంటే గ్రీన్ కలర్లో ఆర్ బ్లాక్ కలర్లో విగ్నిటీ ఎఫెక్ట్ ఇచ్చేలాగా, లేదంటే మీకు 9:16 రేషియోలో మొత్తం కాపీరైట్ ఫ్రీ ఇమేజ్ ఏదైనా వాడి దాని మీద మీరు ఎక్కడో ఒక దగ్గర చిన్నగా ఒక వీడియో క్లిప్ వాడి దాని మీద ఒక 2-3 షేడ్స్ వేసేసారనుకో, లైట్ ఫ్లేర్స్ కానీ ఇలాంటివి వేసారనుకో, అప్పుడు మ్యాక్సిమం మీరు కాపీరైట్ నుంచి తప్పించుకోవచ్చు. యూనో ఇది ఒక పద్ధతి ఉంటుంది. ఇంకొక ట్రిక్ చెప్తా, అదేంటంటే మీరు ఫ్లిప్ చేయండి, అంటే టర్న్ చేయండి వీడియోని. ఇప్పుడు నేను ఇలా సైడ్కి ఉండి ఇలా మాట్లాడుతున్నాను, ఇది వీడియో, నా ఒరిజినల్ వీడియో ఇప్పుడు ఇలా ఉంది, దీన్ని ఫ్లిప్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఈ ల్యాప్ ఇటు వెళ్తుంది, నేను ఇటు వస్తాను. అలాంటి టైంలో కూడా ఎవరైనా కాపీరైట్ ఇష్యూ చేసినా కూడా, లేదంటే అల్గోరిథం తనంతటికి తాను కూడా కనిపెట్టలేదు, బికాజ్ మీరు ఉన్నట్టు వాడట్లేదు, దాన్ని ఫ్లిప్ చేస్తున్నారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది, అల్గోరిథంకి అర్థం కాదు. చాలామంది అట్లాగా చేస్తారు. సో కాబట్టి ఇలా మనం అల్గోరిథం నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఇప్పుడు నేను చేసేదని చెప్పిందంతా కూడా. లేదు మీరు బాజాప్తావి మీరు వాడుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు మెన్షన్ చేయండి, వాళ్ళని క్రెడిట్స్ ఇచ్చేయండి, సరిపోతుంది. ఒకవేళ క్రెడిట్స్ ఇచ్చినా కూడా మీరు కమర్షియల్ పర్పస్గా వాడుకుంటున్నారు అని అనుకుంటే మాత్రం కాపీరైట్ వేసే రైట్ వాళ్ళకు ఉంది, బికాస్ దానికి ఓనర్ వాళ్ళే కాబట్టి. నేను పర్సనల్లీ కాపీరైట్ కంటెంట్ని మీరు ఎన్ని ట్రిక్స్ చేసైనా కానీ వాడకండి అనేది చెప్తా. బికాస్ ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం కూడా చెప్పేది ఏంటంటే మీరు మీ ఓన్ కంటెంట్ని క్రియేట్ చేయండి, కాపీరైట్ కంటెంట్ మీరు వాడొద్దు అని 100 సార్లు చెప్తుంది ఇన్స్టాగ్రామ్. దాని కమ్యూనిటీ గైడ్లైన్స్లో మొదటిది అదే, ఏం చేసినా మీరు ఓన్ కంటెంట్ చేయండి అని చెప్తుంది. దీనివల్ల ఇంకో బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ మీకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మానిటైజ్ అవ్వదు కాపీరైటెడ్ కంటెంట్ మీరు వాడితే. ఒకవేళ మీ కంటెంట్ని ఎవరైనా యూస్ చేస్తున్నారు మీ పర్మిషన్ లేకుండా అని అనుకుంటే మీరు కూడా వాళ్ళ మీద కాపీరైట్ వేయొచ్చు. అది ఎలా కాపీరైట్ వేయాలి అనేది మీకు కావాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను వెంటనే డెడికేటెడ్ వీడియో చేస్తాను. సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, రీల్స్ తొందరగా వైరల్ అవ్వాలి అని అనుకుంటే దానికి సంబంధించి చాలా ట్రిక్స్ ఉంటాయి, అవి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం నేను ఎప్పటికప్పుడు ఇట్లాంటి యూస్ఫుల్ వీడియోలు నేను మీకు చేస్తూనే ఉంటాను, మిమ్మల్ని ఎప్పుడు అవేర్గా ఉంచుతూనే ఉంటాను. సో దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్, అది నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.